మీ గురువుగారు మీకెలా తటస్థపడ్డారు? ఇది కూడా కృష్ణుడు ఎక్కడెక్కడ వాడిని ఎక్కడెక్కడ కలుపుతారు అనడానికి ఒక నిదర్శనం అనమాట. మా హ్మ్. జీవితంలో ఆహ్, మీరిందాక అన్నట్టుగా మీరు పంపించిన అది చదువుతున్నప్పుడు కృష్ణ అనుభవం మీకుండే సంబంధము అని అడిగారు గదా! మాకుండే సంబంధం కృష్ణుడితో మా ఆచార్యుల దగ్గర నుంచి. మా గురువులు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల హ్మ్. ప్రభుపాదుల వారు మీకు తెలిస్తే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. యెస్. 70 సంవత్సరాల వయసులో అందరూ రిటైర్మెంట్ 70 సంవత్సరాలండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, "మేము 50 దాకా వర్క్ చేస్తాం. 50 తర్వాత రిటైర్మెంట్. మేమందరం మీ ఆశ్రమానికి వచ్చేస్తాం" అని చెప్తారనమాట కొంతమంది. అయితే అందరూ కూడా రిటైర్మెంట్ ప్లాన్ చేసే సమయంలో 70 సంవత్సరాల వృద్ధాప్యంలో ప్రభుపాదుల వారు భారతదేశాన్ని వదిలి అమెరికాకెళ్లారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కృష్ణ భక్తిని అందించడానికి. రాధానాథ్ స్వామి మా గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా శ్రీల ప్రభుపాదుల వారిని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి దీక్ష తీసుకున్నారనమాట. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క మహోత్కృష్టమైన భక్తి తన్మయత్వం అటువంటిది. ప్రపంచంలో ఉండే నలుమూలలో, ఎందుకంటే భగవంతుడు కేవలం భారతీయులకి దేవుడు కాదండి. కృష్ణుడు అందరి దేవుడు, జీవులందరికీ ఆయనే స్వామి, ఆయనే పతి, ఆయనే బీజ పద అని అంటారు. ప్రతి ఒక్క జీవుడికి ఆయనే తండ్రి. అందుకే మనం జీవహింస చేయకూడదు. ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా మీరు ఫస్ట్ మాకు చెప్పారు శాకాహారము అని మీరు అన్నారు కదండి. జీవహింస అనేది చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించలేరు. ఎందుకంటే మనకు ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడిని ముద్దు చేసి ఇంకో పిల్లవాడిని లాగి చంపపైన పడితే ఏమంటారండి తల్లిదండ్రులు? ఎప్పుడైనా వాళ్ళని ఒప్పుకుంటారా? కాబట్టి మనం ఒక్కళ్ళని ప్రేమించి మిగతా వాళ్ళందరినీ మేము హింసిస్తాము, మా సొంత సుఖం కోసం వాళ్ళని చంపేసి తినేస్తాము అని అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా దాన్ని ఒప్పుకోరు. కాబట్టి మనం ఎప్పుడూ వినయంతో ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని, ఆ భగవంతుడి యొక్క అంశని ప్రతి జీవరాశుల్లో చూసి సమానంగా దర్శించినప్పుడే బ్రాహ్మణే గవిహస్తినే సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన అని అంటారు. ఆ సమదృష్టి ఉండాలి. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా ఈ సమభావనతో చూశారు. ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడి కోసం వెతుకుతున్నారు అని అమెరికాకి వెళ్ళి కృష్ణ భక్తి ప్రచారం చేశారు. వాళ్ళ శిష్యులలో ఒకళ్ళే రాధానాథ్ స్వామి వారు అనమాట. ఓకే. మీ గురువుగారు మరి మీకెలా తటస్థపడ్డారు? ఆ వివరాలు. అయితే మేము ఇంజనీరింగ్ చదువుకోవడానికి చెన్నై వెళ్ళామన్నమాట. అయితే ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజులలో మాకు ఒక ప్రోగ్రామ్ గురించి తెలిసింది. ఒక స్వామీజీ వస్తున్నారు చెన్నైకి, ఆయన ప్రవచనం ఇస్తున్నారు అని. అయితే మేము ఫస్ట్ ఇయర్లో చదువుకుంటున్నాం అనమాట. అయితే మేము వెళ్ళాం ఈ ప్రోగ్రామ్కి. మా సీనియర్స్ పిలిస్తే మేము వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ టైం చూస్తున్నాం, అంటే ఎవరు సాధువులు వస్తారు ఇది చేయాలి అని అంటే మా స్వామివారు వచ్చారు. వచ్చినప్పుడు మేము సాష్టాంగ ప్రణామం చేసుకొని కూర్చున్నాము. ఆయన ఆ ప్రవచనం చెప్పారనమాట. ఆయన బృందావనంలోని అనుభూతులు. అయితే ఎప్పుడైతే మాకు ఒకసారి కల్చర్ షాక్ అనమాట. ఒక ఫారినర్, ఒక స్వామి, ఒక కృష్ణ భక్తులుగా బృందావనంలో కృష్ణుడి తత్వం గురించి చెప్పడం ఫస్ట్ టైం మేము వింటున్నది. అసలు మా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందనమాట. ఆ క్షణం మా స్వామివారి దగ్గర నుంచి మేము విన్నప్పుడు, ఆయనను చూసినప్పుడు మేమైతే ఆశ్చర్యపోయాం. అసలు ఏంటి ఆ రియలైజేషన్స్, ఆ కృష్ణతత్వం యొక్క మొత్తం ఎసెన్స్ ఆయన అర్థం చేసుకున్న వ్యక్తిగా మాకు అనిపించింది. ఆయన ఆచరణలో కూడా అదే మాకు కనిపించింది. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీరంగ క్షేత్రం నుంచి ప్రధాన అర్చకులు వచ్చారనమాట మా స్వామివారికి సత్కారం చేయడానికని. స్వామివారి శేషమాల ప్రసాదం అంతా తీసుకొని ఆయన స్వామివారికి సమర్పణ చేసి సాష్టాంగ దండవత్ ప్రణామం చేశారు. ఎందుకంటే ఒక గృహస్థ ఒక సన్యాసికి ప్రణామం చేయటం అనేది నియమం కాబట్టి. ఆయన నించోంగానే మా గురువుగారు ఈయనకి సాష్టాంగ ప్రణామం చేశారనమాట. నేనైతే కల్చర్ షాక్. ఒక సన్యాసి ఒక గృహస్థుకి ప్రణామం చేయటము అనేది. ఎందుకు అని అంటే మేము తర్వాత తెలుసుకుంది ఏంటి అంటే, మా స్వామివారు ఎవరిని కూడా ఈయన గృహస్థ, ఈయన సన్యాసి, ఈయన బ్రహ్మచారి, ఈయన వానప్రస్థాల చూడండి, ఇప్పటికీ కూడా ఒక శిష్యుడుగా, ఒక దాసుడుగా నేను ప్రణామం చేసినా సరే నాకు తిరిగి ప్రణామం చేస్తారు. కిందకి వంగి నేలపైన తలపెట్టి ప్రణామం చేస్తారు. ఎందుకంటే ఆ దాసత్వ భావన, భగవంతుడి యొక్క దాసులం, భక్తులకి దాసోహం చెప్పాలి, భక్తులకి నమస్కారం చేయాలి. అది ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో మా గురువుగారి దగ్గర నుంచి, తర్వాత వెళ్ళాం ఆయన దగ్గర నుంచి. వెళ్ళి ఆయన పుస్తకం జర్నీ హోమ్ దాన్ని తీసుకొని ఆయనతో సైన్ పెట్టించుకున్నాం అనమాట. సైన్ పెట్టించుకొని ఆ రోజు రాత్రి నుంచి ప్రొద్దున దాకా మొత్తం బుక్ చదివేశాం. వావ్! ప్రొద్దున పూట మాకు జరిగిన సాక్షాత్కారం ఏంటంటే, ఈయనే మా జన్మ జన్మాంతరాలకు కూడా గురువు గారు.
ఆయన యొక్క జర్నీ చదివాక, ఆయన గురించి తెలుసుకున్నాక, ఆయన వ్యక్తిత్వం, ఆయన పర్సనల్‌గా చూసి, ఆయన దగ్గర నుంచి విన్నాక ఇంకా మాకు అర్థమైపోయింది. కృష్ణుడికి మేము ఒకటే ప్రార్థన చేసేవాళ్ళం ఎప్పుడైనా సరే, కృష్ణ మాకొక సద్గురువులను ప్రసాదించు నా జీవితంలో. ఆ కోరికని కృష్ణుడు ఆ రూపంలో తీర్చారు. కృష్ణ అనుభూతి పూర్తిగా ఆయన యొక్క సాంగత్యంలో మాకు లభిస్తుందనమాట. కాబట్టి ఆ రోజు నుంచి మేము ఆయనను గురువుగా స్వీకరించాం. మా ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి మా బాధ్యతలు అయిపోయాక ఆశ్రమం జాయిన్ అయ్యాక ఇప్పుడు ఆయన దగ్గరే ఆయన సేవ చేసుకుంటూ తరిస్తూ ఉన్నాం అనమాట. సో ఇట్స్ అ గ్రేట్ జర్నీ. మిమ్మల్ని మేము వైట్ అండ్ వైట్లో మీరు చెప్పే అమృత తుల్యమైన వాక్కులు, కొన్ని కొటేషన్స్, ఎగ్జాంపుల్స్, షార్ట్ స్టోరీస్ మేము చాలా ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళం. సో ఇప్పుడు మీరు కాషాయ వస్త్రధారణ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరిగింది? యాక్చువల్గా మా మా సాంప్రదాయంలో ముందుగా మనం బ్రహ్మచారి ఆశ్రమంలో ఉంటాం. అది వైదిక సాంప్రదాయం, మనందరికీ తెలుసు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 20 సంవత్సరాల వరకు ఒక బ్రహ్మచారిగా ఉండేవారు. దాని తర్వాత వివాహం చేసుకొని గృహస్థ అయ్యేవారు. గృహస్థ తర్వాత వానప్రస్థాశ్రమం, దాని తర్వాత సన్యాసాశ్రమం. కానీ ఇప్పుడు గురుకులానికే వెళ్ళట్లేదు, గురువునే ఆశ్రయించట్లేదు. కాబట్టి గురుకుల యొక్క సమయం 25 నుంచి తర్వాత ఎవరైనా తెలుసుకొని భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని అంటే అప్పుడు ప్రారంభం అవుతుందన్నమాట. అయితే మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ చేసి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం తీసుకొని మేము ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు మేము సాధన చేసామన్నమాట. ఏంటి సాధన? భగవద్గీత అధ్యయన, భాగవత అధ్యయన, రామాయణ అధ్యయన, మా సాంప్రదాయంలో ఆచార్యులు అనుగ్రహించిన భాష్యాలను, టీకాలను అధ్యయన చేస్తూ దాంతోపాటు ఆశ్రమంలో సేవ, వివిధ మాధ్యమాలుగా సేవ చేసుకుంటూ మా యొక్క సాధన, మా యొక్క భగవద్భక్తిని పెంచుకునే ఒక పరిక్రయ కొన్ని సంవత్సరాలు జరిగింది. అయితే మా ఆశ్రమంలో ఎలా ఉంటుందంటే, మా ఆచార్యులు, గురువులు ఎవరైతే ఉన్నారో శిష్యులందరినీ చూస్తారనమాట. చూసి ఈయన మంచిగా ఆ వైరాగ్య మార్గంలో సన్యాసాశ్రమం వైపు అడుగులు వేస్తూ ఉండడానికి, జీవితాన్ని సమర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు తెలిస్తే మీరు చూసే ఉంటారు, మా ఛానల్లో ఆ ఫొటోస్ పెట్టాం. మాకు ఎప్పుడైతే కాషాయ దీక్ష మా గురువుగారు అనుగ్రహించారో, గోపాష్టమి రోజు కార్తీక మాసంలో పూరీక్షేత్ర జగన్నాథ్పురిలో మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు అయితే మా గురువుగారికి కాషాయ వస్త్రాలను ఇచ్చారు. అయితే మా గురువుగారు ఏం చేశారు తెలుసా? ఫస్ట్ మా తల్లిగారి చేతిలో పెట్టారు. మీరు ఆశీర్వదించండి అంటే మా అమ్మగారు దాన్ని ఆశీర్వదించి మా నాన్నగారి చేతిలో పెట్టారు. మా నాన్నగారు ఆశీర్వదించి మళ్ళీ మా గురువు గారికి ఇస్తే అప్పుడు మా గురువు గారు మాకు ఇచ్చారనమాట. ఆశ్రమం వైపు వెళ్ళే వాళ్ళు అనుకున్న బ్రహ్మచారులందరూ అటువైపు వెళ్ళిపోతారు. ఈ కొన్ని ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత పెళ్లి చేసుకునే వయసు వచ్చేస్తుంది కదా, కాబట్టి వాళ్ళందరూ వివాహం. కొంతమంది ఉండిపోతారు. ఇప్పుడు నాకు ఆ సంకల్పం చిన్నప్పటి నుంచే, ఏదో ఇస్కాన్ వాళ్ళు నాకేం బ్రహ్మచారి అవ్వమని చెప్పలేదండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులకు ఒకటే విషయం చెప్తా, నేను పెళ్లి చేసుకోను, నేను భగవంతుడిని ఆశ్రయిస్తా, నా జీవితం మొత్తం భగవంతుడికి సమర్పణ, ఇది నా జీవితంలో నేను చెయ్యాలనుకుంటుంది అని చెప్పేశాను.